నమస్తే అండి. మనము ఈరోజు ప్రహరీ ఎలా ఉండాలి అనేది మనము ఈరోజు ఈ విషయం తెలుసుకుందాము. చాలామంది మనము ఇల్లు కట్టుకున్నాము. ఇంటి చుట్టూ ప్రహరీ వేసేసుకున్నాము. ఇంక మనకు ఎటువంటి ఇబ్బందులు లేవులే పరిసరాల నుంచి అని చాలామంది అనుకుంటా ఉంటారు. ఈ ప్రహరీ కట్టేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తా ఉంటారండి చాలామంది. ఇది మనకన్నా మొదట మన పక్క వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు వాళ్ళొక ప్రహరీని ఏర్పాటు చేసుకొనింటారు. తర్వాత మనము ఇల్లు మొదలు పెడతాము. మన ఇల్లు అయిపోతుంది. మనం ప్రహరీ కట్టుకుంటాము. ఇది సపోజ్ దక్షిణంలో మనము ఇప్పుడు తూర్పు రోడ్డు గురించి మాట్లాడుకుంటే మనకు దక్షిణం వైపున ఇల్లు కట్టేసింటారు ఆల్రెడీ. వాళ్ళు కాంపౌండ్ కట్టేసింటారు. మనం ఏం చేస్తామంటే ఇంకా మన ఇంటికి దక్షిణ వైపు కాంపౌండ్ వాల్ ఉంది కదా! ఇంక మనకెందుకు అంటే మనము పడమర వైపు, ఉత్తరం వైపు, తూర్పు వైపు ఒకటి కాంపౌండ్ వాల్ కట్టేసుకుంటే అయిపోతుంది కదా! దక్షిణంలో ఆల్రెడీ వాళ్ళ కాంపౌండ్ వాల్ ఉంది. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంక మనం కట్టాల్సిన అవసరం లేదు అని చాలామంది ఇలా పప్పులో కాలేస్తా ఉంటారండి. ఇది చాలా పెద్ద దోషం అండి ఎప్పుడు కూడాను. ఎప్పుడైనా సరే మన ఇంటికి మన ప్రహరీ మాత్రమే సెపరేట్ ఉండాలండి. పక్క వాళ్ళ ప్రహరీని మనము బేస్ చేసుకొని ఎప్పుడు కూడా కట్టుకోకూడదు. మన ఇంటికి మన ప్రహరీ మాత్రమే. పక్క వాళ్ళ ప్రహరీకి మన ప్రహరీ ఏమాత్రం జాయింట్ కాకూడదు. కనీసం ఒక అంగుళమైన ఆ కాంపౌండ్ వాళ్ళకి ఈ కాంపౌండ్ వాళ్ళకి జాయింట్ ఖాళీ వదిలి అప్పుడు మాత్రం మనం ప్రహరీని ఏర్పాటు చేసుకోండి. అప్పుడు మాత్రమే మనకు పక్క ఇంటి దోషాలు ఏవి కూడా వాస్తు దోషాలు అనేది మన ఇంటికి రావు. ఇదొక్కటి తెలుసుకోండి. అలా కాకోకుండా మనకి ఇంకా కాంపౌండ్ వాల్ ఉందిలే, మనకేదో ఖర్చు తగ్గుతుందిలే అని మనము అక్కడ ఎప్పుడైతే ఆలోచించామో ఇది పెద్ద రాంగ్ స్టెప్ అని నేను చెప్తానండి. ఎప్పుడు కూడా ఇలా ఆలోచించొద్దండి. మన ఇంటికి 4 వైపులా మన కాంపౌండ్ వాల్ మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు బయట నుంచి పరిసర వాస్తు అనేది ఎప్పుడు కూడా మనకు ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఇలా అర్థం చేసుకోండి. చాలామంది ఇది ఎందుకులే, ఇంత అవసరమా, పక్కన కాంపౌండ్ వాల్ ఉందిలే, కట్టేసుకుంటే అయిపోతుందిలే, ఇంకేముందిలే అని హడావుడితో గృహప్రవేశం చేసేస్తూ ఉంటారు. ఒక 2 ఏళ్ల కల్లా మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. మళ్ళా మాలాంటి వాళ్ళు ఎవరినో తీసుకెళ్ళిపోవడం, అలా కాంపౌండ్ వాల్ కూల్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఎప్పుడు కూడా అలా మీరు నష్టపోద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.